జ్ఞాన ప్రకాశపు వెలుగుల తీరం, జ్ఞాన ప్రకాశపు వెలుగుల తీరం, దాసగణు అక్షర అమృతం, సాయినాథుని స్తవన మంజరి. ఓం శ్రీ సాయిరామ్. కొత్త సంవత్సరంలో బాబా గారు దాస్గన్ మహారాజ్ గురించి పదే 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 ఎందుకు నాకు స్మరణ చేస్తున్నారో తెలియదు. షిరిడీలో గత 11 సంవత్సరాలుగా, మనం కూడా గత 11 సంవత్సరాలుగా అనేక ఉత్సవాలకు షిరిడీకి వస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా ఈసారి నూతన సంవత్సరం రోజు జనవరి 1వ తేదీ గురువారం వచ్చింది. ఈ గురువారం రోజు ఒక అద్భుతమైనటువంటి ఆహ్వానం దక్కింది. ఆ ఆహ్వానం ఏంటో తెలుసా? గత 11 సంవత్సరాలుగా శ్రీ సాయినాథ స్తవన మంజరిని ప్రతి గురువారం కూడా షిరిడీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఈ సాయినాథ స్తవన మంజరి ప్రతి గురువారం కూడా సామూహిక పారాయణ జరుగుతుంది. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పారాయణ 570, అంటే 11 సంవత్సరాలుగా శ్రీ సాయినాథ స్తవన మంజరి పారాయణ మహాయజ్ఞం ఇక్కడ నడుస్తుంది. ఈ మహాయజ్ఞాన్ని నడిపిస్తున్నటువంటి శ్రీ డాక్టర్ ధనంజయ్ పాటిల్ గారు మనతో ఉన్నారు. ఈ స్తవన మంజరి పారాయణకు ప్రేరణ ఏమిటి, స్తవన మంజరిని ఎప్పుడు ప్రారంభించారు, ఈ విషయాలు తెలుసుకుంటూ స్తవన మంజరిలో వీరు అనుభవిస్తున్నటువంటి మాధుర్యం ఏమిటి, ఎందుకంటే మనందరం కూడా స్తవన మంజరి మాధుర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ మరాఠీ మాధుర్యం మరీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఓవి టు ఓవిలో దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి దాదాపు 164 ఓవీలు ఆ సాయినాథ స్తవన మంజరిలో ఉంటాయి మరాఠా గ్రంథంలో. వాటి యొక్క మాధుర్యాన్ని తెలుసుకుందాం. रहम नजर करो अब मेरे साई, तुम बिन नहीं मुझे माँ बाप भाई. ओम साईराम. 2016 पासून दर गुरुवारी अविरत चालू असलेल्या आपल्या सामुदायिक साई स्तवन मंजिरीचे आज 570वे पठण श्री कृष्णाभाऊ वावके पाटील यांच्या निवासस्थानी भक्तिभावाने पार पडत आहे. गणेशाय नमः. हे सर्वधारा मयुरेश्वरा, सर्व साक्षी गौरी कुमारा, हे अचिंत्य लंबोदरा, पाही मा श्री गणपते. तुला माझा दंडवत आदरे हा अष्टांगी, जरा ऐसे तिथला गुण जलाभावी काचची, न्यावावे वज्र तुम्ही अशा खाचा आजवर अवघ्या जगा ठाईसाची. मग मी तू या भावनेची संगत कैसी लागते, अवतरणी भुवरी होता त्याचे भेद होती अनेक. మసీదులో సాయి సుప్రసన్నుడై ఉన్న వేళ దాసగణు కంఠంలో స్తవన మంజరి ప్రవహించగా సాయి మనసు పొంగెను. నిమిలిత నేత్రాలతో చిరునవ్వులు చిందిస్తూ స్తవన మంజరి పారాయణ. रहम नजर करो अब मोरे साई, तुम बिन नहीं मुझे माँ बाप भाई, माँ बाप भाई. पूजे लेनी पुण्यगणी, व्रतमे लेनी वरप्रदायिनी. ప్రతువేలేని కల్పతరువు దాసగణుని ఆనంద సాగర మదనం. శ్రీ సాయినాథ స్తవన మంజరి, శ్రీ సాయినాథ స్తవన మంజరి. साईराम धनंजय जी. ओम साईराम. साईराम, ये आपको ये संकल्प कैसा आपको मन में आया, कब से ये शुरू हुआ? 2016 से ये साईनाथ स्तवन मंजरी हमारी चालू है और आज 11वां साल चालू है. आसपास 570 गुरुवार चालू है. आज कृष्णा बावके के यहाँ ये बाबा की ही लीला है, जो हमारे मन में ख्याल आला कि कुछ ना कुछ बाबा के लिए करना चाहिए. हम तो बाबा के लिए 11,000 पेड़ भी लगवाए हमारे ग्रीन एंड क्लीन शिरडी के वास्ते. और यही ख्याल हमें 2016 में जो
हर एक गुरुवार को हमारी स्तवन मंदिर चालू थी। उस मन मुझे ख्याल आ कि बाबा का शताब्दी तक सेवा नहीं करनी चाहिए, बाबा हर रोज आपने यहाँ तो हर रोज बाबा की सेवा होनी चाहिए। तो इसलिए मैंने ये सेवा चालू रखी। आज 11वां साल चलो। ये सब हमारा पूरा परिवार है, सब सुख दुख में सब एक जन सब कुछ आते रहते हैं और बहुत अच्छा लगता है। मन बाबा के वास्ते आनंदी हो जाता है, रम्मान हो जाता है बाबा की सेवा में। वही हमारा व्रत है, जब तक प्राण रहेगा तब तक ये बाबा की सेवा चालू रखेंगे। ओम साई राम। స్తవన మంజరి సాయి టీవీలో మనము సాయి టీవీ ఆరంభమైన నాటి నుంచి 2015 ఆగస్టు మాసం నుంచి మనం స్తవన మంజరిని మనం అక్కడ శ్రవణం చేస్తూ ఉన్నాం. బాబా అదే సంవత్సరం మరలా షిరిడీలో ఇక్కడ ఒక గ్రూప్ ద్వారా ప్రతి వారము కూడా 570 వారాలుగా 570 వీక్స్ అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మనం ఏదైనా సంకల్పం పెట్టుకుంటే అది ఒక 2 వారాలకు 3 వారాలకు అది పోతుంది. కానీ 570 వారాలుగా అంటే ఒక లక్ష్యాన్ని ఒక సంకల్పాన్ని సడలకుండా చేస్తున్నటువంటి మనుషులను బాబా ఏ విధంగా కలుపుతారనడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. డాక్టర్ జీ స్తవన్ మంజర్ మే మాధుర్య క్యా హై, ఉస్మే క్యా హై? स्तवन मंजरी ये दास गनु महाराज जो बाबा के कीर्तन करते थे, उन्होंने बाबा की लीला कीर्तन पूरे देश पूरे दुनिया में उनका प्रसार किया है। वो बाबा के संस्थान के पहले अध्यक्ष भी हुआ करते थे। उन्होंने उज्जैन में महेश्वरी, यहाँ ये बाबा जाने से पहले यानी 15 अक्टूबर के पहले 37 डेज बिफोर ये स्तोत्र महेश्वरी काठी लिखा था। वो बाबा को पढ़ने को दिया और बाबा ने उनको अनुमति दे दी। ये स्तोत्र बाबा का पूर्ण चरित्र पर, बाबा के प्रचार प्रसार, जो बाबा की अद्भुत लीलाएं, सब कुछ उनमें सामन पूरी दुनिया और ये सब हमारा परिवार भी उसमें इतना रम्मान हो जाता है कि हर एक को हर गुरुवार की आस लगी रहती है कि कब स्तवन मंजरी होगी और कब बाबा हमें बुलाएंगे। यही सेवा का मौका बहुत अच्छा है, ये सबके नसीब में नहीं आता। ये पूरा हमारा परिवार बहुत बाबा के प्रति बहुत आदर रखता है, श्रद्धा रखता है। నిజంగా వారు ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారంటే స్తవన మంజరిలో ఒక మహత్వం ఉంటుంది. ఎందుకంటే దాస్గన్ మహారాజు స్తవన మంజరిని ఒక సగటు భక్తుణ్ణి మార్చడానికి, అంటే భక్తిభావం అంటే ఆడంబరమైనటువంటి భక్తిభావం కాదు, మనము విశ్వసించినటువంటి సద్గురువు పట్ల నిరాడంబరమైనటువంటి భక్తిభావము, ఆ సద్గురువు పట్ల ప్రేమ కలిగేలాగా భక్తి జనించాలనేటువంటిది స్తవన మంజరి యొక్క లక్ష్యం. ఇంతకుముందు నేను చెప్పినట్టు స్తవన మంజరి ద్వారా మనందరిలో ఒక మార్పు తీసుకురావడానికి దాస్గన్ మహారాజు ఒక సామాజిక నిపుణుడిగా మనకు పనిచేశారు. సామాజిక ఇంజనీర్గా వారు స్తవన మంజరి ద్వారా భక్తలోకంలో ఒక అద్భుతమైనటువంటి మార్పును తీసుకురావడానికి చూశారు. వీరు చెప్తూ ఉన్నారు, గత 11 సంవత్సరాలుగా ఇక్కడ ఈ పారాయణలో పాల్గొనేటువంటి యొక్క మనస్సు, అందరి మనస్సులు కూడా గురువారం కోసం ఎదురు చూస్తాయట. గురువారం ఎప్పుడు వస్తుందా, స్తవన మంజరిని ఎప్పుడు సామూహికంగా పారాయణ చేసుకుందామా అని చెప్పి, అంటే ఆ పారాయణ కోసము ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. నిజంగా స్తవన మంజరి వ్యక్తుల్లో మార్పు తీసుకొస్తుంది, బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుతుంది. ఒక్కొక్కసారి నా మనస్సు ఎటువైపు వెళ్తుంది తెలుసా, స్తవన మంజరి పారాయణ చేస్తున్నంతసేపు దాస్గన్ మహారాజ్ అలా కనిపిస్తారు. బాబా పైన ఉన్నటువంటి భక్తి ఏమన్నా కొంత దాస్గన్ మహారాజ్ వైపు షిఫ్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకు మేలు చేసి మన జీవితాలను ఒక దిశలో నడిపించేటువంటి గురువు పట్ల, మార్గదర్శి పట్ల మనస్సు మరలుతూ ఉంటుంది కదా. కానీ దాస్గన్ మహారాజ్ అలా మరలనివ్వడు. స్తవన మంజరిలో మళ్ళీ గుర్తు చేస్తాడు, బాబా నువ్వు తప్ప మరెవరూ కూడా మమ్మల్ని సద్మార్గంలో పెట్టలేరనేటువంటిది వారు చెప్తూ ఉంటారు. ఇందులో అద్భుతమైనటువంటి ఓవీలు ఉంటాయి. డాక్టర్ జీ आपको मन में बहुत पसंद ओवी क्या है? दक्षिणा, मन माझे दक्षिणा वो मैं बाबा के प्रति अर्पण करता हूँ। दक्षिणा बिल्कुल हम शुरू से नहीं लेते, सिर्फ बाबा की सेवा और भक्ति में भी हम लीन होते, उसमें ये करते। दक्षिणा का कोई वास नहीं हमें।
श्रद्धा और सबूरी, यही हमारा मंत्र है। कुछ नहीं चाहिए हमको, सिर्फ बाबा के वास्ते ही हमें, बाबा के नगरी में हमारा जन्म हुआ है, इसलिए हम जन्मभूमि और कर्मभूमि हमारी शिरडी है। जो करेंगे बाबा के वास्ते ही करेंगे, बाबा के लिए ही करेंगे। వారిని ఒక ప్రశ్న అడిగాను, స్తవన మంజరిలో ఉన్నటువంటి ఓవిల్లో మీకు ఏ ఓవి ఎక్కువ ఇష్టం అని చెప్పి. వారు నిజంగా అద్భుతమైనటువంటి ఓవిని గుర్తు చేశారు. బాబా, నా మనస్సునే నీకు దక్షిణగా సమర్పిస్తున్నాను. ఇంతకంటే గొప్ప దక్షిణ ఏమీ ఉండదు. మనసును దక్షిణగా సమర్పించినప్పుడు ఇక మనము ఎటువంటి ఒడిదొడుకులను, ఎటువంటి ఆలోచనలు ఇక మనకి ఏమీ ఉండవు. మనస్సు ఎప్పుడూ కూడా చాలా కోతి లాంటిది, రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంది మనస్సు. ఆ మనస్సునే బాబాకు దక్షిణగా సమర్పిస్తే ఇంకేముంటుంది. వారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఒక్క స్తవన మంజరి పారాయణ చేస్తే బాబా మన యొక్క యోగక్షేమాలు చూస్తారు. వారు డాక్టర్గా ఉన్నారు, డాక్టర్ ధనంజయ్. అంతే, వారితో పాటు ఈరోజు వారి కుటుంబంలో కూడా వారి పిల్లలు కూడా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు, డాక్టర్లుగా పనిచేస్తున్నారు. ఈ షిరిడి వారి యొక్క జన్మభూమి, ఇదే వారి కర్మభూమి. ఈ కర్మభూమిలో, ఈ జన్మభూమిలో మేము ఈరోజు ఉండడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి వారు ఎంత అద్భుతంగా చెప్పారు. జ్ఞాన ప్రకాశపు వెలుగుల తీరం, జ్ఞాన ప్రకాశపు వెలుగుల తీరం, దాసగణు అక్షర అమృతం, సాయినాథుని స్తవన మంజరి. స్తవన మంజరి బాబా యొక్క అస్తిత్వాన్ని అది ప్రతిబింబిస్తుంది. స్తవన మంజరిలో బాబా అస్తిత్వానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను దాస్గన్ మహారాజ్ గారు ప్రస్తావిస్తారు. బాబా యొక్క ఊదీ లీల, బాబాకు వారి యొక్క యోగశక్తి, ఇవన్నీ కూడా మనకు స్తవన మంజరిలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దాస్గన్ మహారాజ్ గారి యొక్క జన్మదినము తేదీ ప్రకారము జనవరి 6. ఆ రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు వీరు చేస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం కూడా స్కూల్ విద్యార్థులకు స్తవన మంజరి పారాయణను చేయించారు. ఈ సంవత్సరం కూడా 6వ తేదీ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వీరు ప్రణాళిక రూపొందిస్తున్నారు. सामुदायिक स्तवन मंजरी हर एक स्कूल में, शिरडी की सभी स्कूल में हमने वाचन किया है। जेने की जो विद्यार्थी रहते उनमें भी साईं बाबा के प्रति आदर हो, अध्यापन हो, आध्यात्मिक सेवा हो, इसलिए हम सभी शिरडी के स्कूल में भी हर साल वो पढ़ते हैं। अभी इस साल हमने साईं बाबा इंग्लिश संकुल संस्थान के इंग्लिश मीडियम स्कूल में भी पढ़ा। सभी शिरडी के, महाराष्ट्र के सभी गुरुजन वहाँ आए थे, उनके सामने हमने पूरे परिवार हमने स्तवन मंजरी पाठ किया। बहुत अच्छा लगा उनको। वो बोले कि हर साल हमारे यहाँ पढ़ने का, इसलिए बहुत ये रहता है। जब तक श्वास है हमारा, तब तक ये हमारा पेड़ों का काम और इसका काम, परिक्रमा का काम पूरा हम करते करेंगे। ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, షిరిడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా వీరు స్తవన మంజరి విద్యార్థుల చేత పారాయణ చేయిస్తారట. అంటే సాయి టీవీ ఏ సంకల్పంతో పనిచేస్తుందో, ఇక్కడ కూడా వీరు చాలా చిన్న వయసు నుంచి పిల్లల్లో స్తవన మంజరి పైన అవగాహన తీసుకురావడానికి, స్తవన మంజరి అంటే దాని పట్ల ప్రేమను కలిగి ఉండాలి. స్తవన మంజరి పట్ల ప్రేమ కలిగి ఉండడం అంటే బాబా పట్ల భక్తి విశ్వాసాలను పెంపొందించుకునేటువంటి క్రమం మీ జీవితంలో ఆరంభమైందని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా అనేక అద్భుతమైనటువంటి లీలలు స్తవన మంజరి ద్వారా మనం చూస్తాం. స్తవన మంజరి ద్వారా ఎంతోమంది పిల్లలు కలిగినటువంటి వారికి పిల్లలు కలిగారు. అక్షర సత్యం స్తవన మంజరిలో రాసినటువంటిది. మనుషులు మారారు. బాబా, మురికి బట్టలు మాత్రమే గోదావరి నది తీరానికి వస్తాయి, శుభ్రమైనటువంటి బట్టలు పేటికలో ఉంటాయి, అవి గోదావరి వద్దకు ఒక పారి వచ్చి మరలా పెట్టెలోకి చేరినటువంటివే. బాబా, నాలో ఉన్నటువంటి మనోమాలిన్యాలన్నింటినీ కూడా నువ్వు తొలగించు అని చెప్పేటువంటి ప్రార్థన, ఈ ఒక్క ప్రార్థన మన మనసులో ఉంటే స్తవన మంజరి మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. స్తవన మంజరి మార్చినట్టుగా మన జీవితాన్ని మరి ఏది కూడా మార్చదు. ఎందుకంటే స్తవన మంజరి మన జీవితాన్ని మనం అవలోకనం చేసుకోవడానికి స్తవన మంజరి ఉపయోగపడుతుంది. స్తవన మంజరి ఎవరైతే నిత్య నియమంగా పారాయణ చేస్తారో వారిలో ఖచ్చితంగా బాబా యొక్క ఉనికి వారి మనస్సులో ఉంటుంది.
ఒక్క స్తవనమంజరి పారాయణ అనేక మంది జీవితాలకు సంజీవినిగా మారిందనడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. స్తవనమంజరి చదివినటువంటి వారి యొక్క అనుభవాలను మనం వింటే పరమ ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే స్తవనమంజరి అనేక మందికి కొత్త జీవితాలను ఇచ్చింది, జీవితాలపైన భరోసాను కలిగించింది. సద్గురువు ఉండగా నాకు లోటు లేదు, ఒక్క బాబాను మీరు ఆశ్రయిస్తే ప్రపంచంలో మరెవరిని కూడా ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి సత్యాన్ని శ్రీ సాయినాథ స్తవనమంజరి మనకు తెలియజేస్తుంది. అంత అద్భుతమైనటువంటి శ్రీ సాయినాథ స్తవనమంజరి. ఈ సాయినాథ స్తవనమంజరికి సంబంధించినటువంటి అనేక లీలలు ఉన్నాయి, మనం విందాం. आज से 5 साल पहले मेरी बेटी का ये हुआ था, छोटी हाथ कट गई थी, पूरी बॉडी में इन्फेक्शन हो गया था ब्लड का। डॉक्टर ने बोला ये नहीं बचेगी। बेंगलोर में इवेंट कर रही थी वो, मैं शिरडी में थी। मैं हर साल शिरडी में ही रहती हूँ 31 को। डॉक्टर ने मना कर दिया इसका कुछ नहीं होएगा। वो हमेशा बाबा की सवन मंजरी और ऊदी के पैकेट मैं और वो हमेशा साथ में लेके चलते, साईं चरित्र और दोनों। तो डॉक्टर बोले हम कुछ नहीं कर सकते, सवन मंजरी आप नहीं लेके जाओगे आईसीयू में। तो फिर बाबा ने 15 मिनट के अंदर दूसरी डॉक्टर अरेंज करी, वो साईं भक्त थी। तो उसने उसके बेड के नीचे सवन मंजरी रखी और ऊदी का पैकेट रखा और उसका ऑपरेशन करा, और वो आज बाबा की दया से ठीक है। वो बाबा ने उसके 6 कंट्री की वीजा दिला रखी है, वो विदेशों में इवेंट करती है। ఇంతకుముందు నేను చెప్పాను కదా, స్తవనమంజరి అదొక పుస్తకం కాదు. ఆవిడ అదే చెప్తుంది, స్తవనమంజరి కేవలం పుస్తకం కాదు, అందులో ఉన్నటువంటి అక్షరాలు కావు. స్తవనమంజరి సంజీవిని లాంటిది. వారి కూతురికి పూర్తిగా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి అసలు డాక్టర్లు అసలు ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయడం చాలా కష్టం అని చెప్పారట. అటువంటి సమయంలో వారు ఎప్పుడూ కూడా స్తవనమంజరిని బాబా ఊదిని వెంట పెట్టుకుని వెళ్తారట. ఆ డాక్టర్లు చెప్పిన తర్వాత ఒక రిక్వెస్ట్ చేశారట, ఆ ఊదిని స్తవనమంజరిని ఆపరేషన్ జరిగేటప్పుడు తన బెడ్ దగ్గర పెట్టమని చెప్పి. డాక్టర్లు ఎవరు కూడా ఒప్పుకోలేట. కానీ ఒక డాక్టర్ వచ్చి నేను బాబా భక్తున్నమ్మా, నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి మీ బిడ్డ ఆపరేషన్ థియేటర్లో దాన్ని మీ బిడ్డ వద్ద ఉంచుతానన్నారట. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి స్తవనమంజరి బాబా యొక్క ఊది బయటపడేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి విదేశాల్లో ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తూ ఉందని చెప్తున్నారు. నిజంగా ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు స్తవనమంజరిలో అనేకం ఉంటాయి. అనేక సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను, స్తవనమంజరి మనకు మనోధైర్యాన్ని కల్పిస్తుంది. ఎంత గొప్ప మనోధైర్యం అంటే, మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అనుకుంటాం మన పూర్వజన్మ కర్మల వల్ల మనం చేసుకున్నటువంటి దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నామని చెప్పి. స్తవనమంజరి పూర్వజన్మ కర్మలన్నింటినీ కూడా పాప ప్రక్షాళన చేసినట్టు వాటన్నింటినీ కూడా తొలగిస్తుంది. బాబా వద్ద దాస్గన్ మహారాజు మాట తీసుకుంటారు, ఎవరైతే స్తవనమంజరి స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారి యొక్క దుష్కర్మలన్నీ కూడా తొలగించు. అంతేకాదు ఇంకొక గొప్ప సడలింపు అందులో తీసుకుంటారు. బాబా, మేము అనేక రకాలైనటువంటి నిత్యకర్మలు చేస్తూ ఉంటాం, ఎందుకంటే మేము బ్రతుకుతున్నటువంటిది లౌకిక ప్రపంచంలో. అటువంటప్పుడు మేము తరచూ పాపకర్మలు చేస్తూనే ఉంటాం. అందుకనే గోదావరి లాంటి మిమ్మల్ని ఆశ్రయించాం, మీలో మునకలు వేసి మా యొక్క పాపకర్మలన్నింటినీ కూడా తొలగించుకుంటామనేటువంటి అటువంటి అద్భుతమైనటువంటి మాట అనేక మంది జీవితాలకు ఒక భరోసా. అదేవిధంగా శ్రీ సాయినాథ స్తవనమంజరి మనం ఏ పని చేయాలన్నా సరే శుభసూచకంగా స్తవనమంజరిని పారాయణ చేయండి. స్తవనమంజరి పారాయణ చేస్తే ఏ కార్యమైనా కూడా సంపూర్ణంగా అది ముందుకు సాగుతుంది. స్తవనమంజరికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఈరోజు ఇక్కడ వీళ్ళందరూ కూడా నిత్య నియమంగా ప్రతి గురువారం ఎవరో ఒకరి ఇంట్లో, దీనికి నయా పైసా ఖర్చు లేదు, కేవలం హారతి, స్తవనమంజరి పుస్తకాలు, ఆ స్తవనమంజరి పుస్తకాలను కూడా వీరే ఏర్పాటు చేసుకొని డాక్టర్ ధనంజయ్ గారు అందరికీ కూడా వాటిని ఇచ్చి పారాయణకు వచ్చినటువంటి వాళ్లకు ప్రతి గృహంలో కూడా ఇది పారాయణ జరగాలని. అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా స్తవనమంజరి నిత్య నియమంగా పిల్లలు చదువుకునేలాగా వారిలో ప్రేరణ కలిగించడం అనేటువంటిది గొప్ప విశేషం. సాధ్యమైతే మన దగ్గర కూడా అనేక పాఠశాలల్లో ఈ ప్రయత్నం చేయడానికి సాయి టీవీ నడుం బిగిస్తుంది. ఖచ్చితంగా ఒక శుభ తరుణంలో ప్రతి పాఠశాలలో కూడా శ్రీ సాయినాథ స్తవనమంజరి పఠనం జరిగేలాగా మన వంతుగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తాం. జ్ఞాన ప్రకాశపు వెలుగుల తీరం, జ్ఞాన ప్రకాశపు వెలుగుల తీరం, దాసగణు అక్షర అమృతం, సాయినాథుని స్తవనమంజరి.